ఫిల్మ్లో ఒకసారి ఏం జరిగిందంటే టైటిల్ ఫస్ట్ వినగానే నాకు చాలా తమాషగా అనిపించింది. అంటే రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ టైటిల్స్ లాగా నాకు అనిపించలేదు. ఆ తర్వాత నేను సినిమా చూసిన తర్వాత ఎస్ ఆ టైటిల్కు కరెక్ట్గా ఆ సబ్జెక్ట్కి ఆ టైటిల్ కరెక్ట్గా మ్యాచ్ అయిందన్నట్టు నాకు అనిపించింది. సో డిఫరెంట్. నాకు సినిమా చూస్తున్నప్పుడంతా డైరెక్టర్ చందు యొక్క విషయం అంటారు కదా, ఆ స్టైల్ ఆఫ్ డూయింగ్ దట్ ఫిల్మ్, ఆ చిన్న బడ్జెట్లో ఆ కాంపాక్ట్నెస్ ఆఫ్ ద స్టోరీ, టోటల్గా ఒక స్క్రీన్ ప్లే ఓరియంటేషన్ మీదనే స్క్రిప్ట్ని టోటల్గా రన్ చేశాడు. డెఫినెట్లీ ఈ సినిమా ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా ఒక లవ్ స్టోరీ, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. లాట్ ఆఫ్ హ్యూమర్ ఇన్ ద ఫిల్మ్. చూసినంతసేపు చాలా హాయిగా అనిపిస్తుంది అండ్ ఒక కొత్త ఫార్మేట్లో కూడా ఉంటుంది. సో ఆడియన్స్ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. అందరూ ఈ సినిమాని చూడాలని నేను కోరుకుంటున్నాను. మొదటి సినిమా తీయటం ఎంత కష్టం నాకు బాగా తెలిసిన పని. మొదట ఒక చిన్న చూపుతోనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ 5 minutes టైటిల్స్ పడతా ఉన్నాయి, చూస్తూ ఉన్నాను. ఒక 7 or 8 minutes వాట్ వీ కాల్ హుక్ టైం అంటాం అన్నమాట. ఆ లోపల కథ లోపలికి వెళ్ళాలి. ఆ లోపల కథ లోపలికి ఎంత వెళ్ళామంటే, నేను నా పక్కన చోటాకే నాయుడు గారు కూర్చున్నారు. మేము నవ్వుతాను ఉన్నాం అన్నమాట. అండ్ అమేజింగ్ డైలాగ్స్, ఒక అద్భుతమైన ప్లాట్ పాయింట్, ఒక అందమైన స్క్రీన్ ప్లే. ఈ 3 విషయాలు చేసిన చందు రియల్లీను ఎమ్మటే చందు గారిని పిలవటం జరిగింది. చందు నేను స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు కృష్ణమందే చదువు స్క్రిప్ట్ చేస్తున్నాను, చందు నాకు హెల్ప్ చేస్తామని అడిగాను అన్నమాట. అంత అద్భుతమైన మాటలు రాశారు, అంత అద్భుతమైన స్క్రీన్ ప్లే. ఈ సినిమా గమ్మత్తంతా స్క్రీన్ ప్లేలో ఉంటుంది. మీకు టైటిల్ చూస్తేనే ఏం జరిగిందంటే అని అక్కడ వదిలేస్తాడన్నమాట. ఒక మంచి అద్భుతమైన రచయిత, ఒక మంచి దర్శకుడు, మంచి స్క్రీన్ ప్లే. ఓన్లీ వాళ్ళకి అసిస్టెన్స్ ఎవరూ లేకుండా కెమెరాని మోసుకుంటూ ఒక ఊర్లోకి వెళ్ళి ఈ డైరెక్టర్ ఎలా చేశారనేది సినిమా చూసిన తర్వాత చాలా ఉత్సుకత. యూ వోంట్ ఫీల్ ఒక అందమైన సినిమా చూస్తున్నట్టుంది. మంచి ఎస్పెషల్లీ దెర్ విల్ బి ఎ సాంగ్, మంగళవాద్యాలు. మంగళవాద్యం వింటున్నా, కలలో ఇలలో కలసిన జతలో ప్రాణం నువ్వని అంటున్నా, స్వరమై కలిసి సాగిన ఎదలో ప్రేమని తోరణం అనుకోనా, ఆశల హల్లరి చూస్తున్నా, నింగికి నిచ్చెన వేస్తున్నా, సగమై విడిపూ నీ తోడై ముడిపడనా. దెన్ మ్యూజిక్ డైరెక్టర్ మారుతిరాజా గారు. పేరులో మారుతిరాజా అని ఉందో లేకపోతే ఇళయరాజా గారి పేరు ఎలా పెట్టుకున్నారో, ఆ తరుణం అనే ఒక చిన్న ఆలాపన ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇళయరాజా గారిని గుర్తు తెస్తుంది. అందమైన ఒక గొప్ప అద్భుతమైన స్క్రీన్ ప్లే, ఒక అందమైన ప్రేమ కథ అండ్ చాలా చక్కని మాటలు రాశారు చందు. చాలా అద్భుతమైన ఒక కథని తీసుకొని, చాలా చిన్న ట్రూప్ అది, వాళ్ళని సమకూర్చుకొని దొరికిన వాళ్ళని తీసుకొని ఒక అందమైన కథని చాలా అద్భుతంగా నడిపించారు చందు. అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి, నేను గంటాపదం చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న చిరునవ్వుతో బయటకు వస్తారు. సినిమా చూడటానికి 2 సార్లు ఆలోచిస్తారు. ఫస్ట్ ఈ టైటిల్ ఏంటి, అందరూ కొత్తగా ఉన్నారు, తక్కువ బడ్జెట్లో తీసింది అని. ఒక్కసారి పక్కన పెట్టి థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళకి మీరు 50 రూపాయలు ఖర్చు పెడితే మీకు అంత రెట్టింపు ఆర్ మీకు వెలకట్టలేంత ఆనందం వస్తుంది. అండ్ ఐఎమ్ రియల్లీ చాలా సినిమాలకు చెప్తాం బాగుందని, బట్ ఈ సినిమాకి కంపల్సరీగా చెప్పి తీరాల్సిన సినిమా, మీరు చూసి తీరాల్సిన సినిమా. అండ్ ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ, దట్స్ మై వర్డ్. ఇది క్రిష్. ఈ చందు అనే డైరెక్టర్ గారి గురించి నేను ఒక చిన్న ముద్ర వేస్తున్నాను. మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటే అనే సినిమా అందరితో పాటు నేను చూడడం జరిగింది.
ముందుగా చాలామంది దర్శకులు ఈ సినిమా చూశారు. చూసిన ప్రతి ఒక్కరూ కూడా సినిమా చూసి బయటికి రాగానే ఇంత తక్కువ బడ్జెట్లో కూడా ఇంత మంచి సినిమా తీయచ్చా అని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా మాట్లాడుకోవటం నేను విన్నాను. మహాదర్శకుడు బాపు గారు ఒక విలేజ్కి వెళ్ళి ఒక తక్కువ బడ్జెట్లో ఆ రోజుల్లో ఒక సాక్షి అనే సినిమా తీసి చాలా ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు అనేది మనం చూసాము. అలాగే ఈ రోజున డైరెక్టర్ చందు గారు మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటే ఈ సినిమాని ఒక అమలాపురం లాంటి ఆ చుట్టుపక్కల చిన్న విలేజ్కి వెళ్ళి ఇంత బాగా అంటే ఇంట్రెస్టింగ్గా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుందండి. అందులో వేసిన నటీనటులు ఎవరో మనకు తెలియదు, టెక్నీషియన్స్ ఎవరో తెలియదు, కానీ సినిమాలో ఆ కంటెంట్ అంటే ఆ కథతోటి, ఆ స్క్రీన్ ప్లే తోటి, ఆ డైలాగులతోటి ప్రేక్షకుల్ని అరెస్ట్ చేశారు చందు గారు. డెఫినెట్గా చాలా మంచి దర్శకుడు అవుతాడు అనేది నేనే కాదు, ఆ రోజున సినిమా చూసిన దర్శకులందరూ అభిప్రాయం కూడా అదే. రేపు తప్పకుండా మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటే అనే ఈ సినిమా ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మా ఊర్లో ఒకసారి ఏం జరిగిందంటే అసలు పేరు వినగానే చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ భ్రష్టు పట్టిపోయింది, కొత్త కథలు రావట్లేదు అని చాలామంది బయట సినిమా పండితులు విమర్శకులు విమర్శిస్తూనే ఉంటారు. విమర్శలు ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీకి తగులుతూనే ఉంటాయి. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఒక 10 నిమిషాల్లో ఆర్టిస్టులు కొత్త వాళ్ళైనా సరే వాళ్ళని మనం మర్చిపోతాం. ఫస్ట్ అసలు ఒక 1.5 hour పైన చందు ఆడియన్స్ని అలా ఎంగేజ్ చేశాడు థియేటర్లో. హిలేరియస్ కామెడీ వర్కౌట్ చేయడం వల్ల ఈ సినిమాకి చాలా స్ట్రెంత్ వచ్చింది. సో ఇలాంటి ఆల్టర్నేటివ్ సినిమాగా వచ్చాయి, ఇన్నోవేటివ్గా తీసే సినిమాలు ఎప్పుడు కూడా ఒక హాఫ్ బీట్ ఫిల్మ్గా తీస్తూ ఉంటారు. దానికి ఒక కామన్ ఆడియన్ ఎప్పుడు దూరంగానే ఉంటాడు, వాళ్ళకి అర్థం కాని ఇంటలెక్చువల్ సినిమాగా ఉంటుంది. కానీ దీన్ని మాస్ కమ్యూనికేట్ అయ్యేలాగా జనరంజకం అనే పదం వాడతాం, అది 100% ఫుల్ఫిల్ చేశాడు. అలాగా చాలా ఇంటలెక్చువల్గా ఒక స్క్రిప్ట్ని తయారు చేసి దాన్ని బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేసి దాన్ని మళ్ళీ ఒక మాస్కి కమ్యూనికేట్ అయ్యేలాగా వాళ్ళకి అర్థమయ్యే సినిమా అనేది కామన్ మ్యాన్ లాంగ్వేజ్, ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళకి అర్థమయ్యేలాగా చాలా క్లెవర్గా తీశాడు. ఈ సినిమాని చాలామంది ఇండస్ట్రీ చాలామంది చూశారు. అందరూ చందుని అసలు ఎటువంటి భేషజాలు లేకుండా చాలా అప్రిషియేట్ చేశారు. సో ఈ సినిమాని ప్రేక్షకులు కూడా చూసి ఒక కొత్త సినిమా, ఒక కొత్త రకం కథతో, ఒక తన దర్శక ప్రతిభతో తీసిన సినిమాని మీరు కూడా అందరూ ఆదరిస్తే ఇలాంటి మరికొన్ని మంచి సినిమాలు వచ్చి తెలుగు సినిమా స్థాయి కూడా పెరిగి ఒక దేశ స్థాయిలో మన తెలుగు సినిమా కూడా చర్చించిన వీలు కలుగుతుంది. సో తప్పనిసరిగా అందరూ మిస్ అవ్వకుండా చూడండి. చూశాక మీకే అర్థమవుతుంది ఎంత మంచి సినిమా, ఎంత కొత్త సినిమా, న్యూ వేవ్ ఒక సినిమా వచ్చింది అనేది మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఒక మంచి స్క్రిప్ట్ రాసుకుని ఆ స్క్రిప్ట్కి న్యాయం జరిగేలాగా చేసి అతి తక్కువ బడ్జెట్లో తీసి ఆ సినిమాని కాపీ తీసుకొచ్చి ప్రొజెక్షన్ వేసి మాలాంటి వాళ్ళందరికీ చూపిస్తే ఫస్ట్ నేను ఆ సినిమా చూసి థ్రిల్ అయ్యాను. థ్రిల్ అయ్యి బయటకు వచ్చి అతన్ని అభినందించి ఈ సినిమాకంటూ నా హెల్ప్ ఏమున్నా నేను నీకు చేస్తాను అని చెప్పి ముందు ఆ మంచి విషయాన్ని 10 మందికి చెప్పడం వల్ల ఇండస్ట్రీలో నా ద్వారాగా ఒక ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్కి అలాగా మంచి మంచి డైరెక్టర్స్ అందరూ కూడా ఆ సినిమా చూడడం జరిగింది. ఎందుకంటే కథలో విషయం ఉంది, స్క్రీన్ ప్లే ఫ్యాంటాస్టిక్గా ఉంది, డైలాగ్స్ బాగా రాసుకున్నాడు, మ్యూజిక్ కూడా చాలా బాగుంది, అన్ని రకాలుగా ఇంట్రెస్టింగ్గా అంటే 2 hours కూర్చుని ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా ల్యాగ్ లేకుండా ఉంది ఈ సినిమా. డెఫినెట్గా ఈ సినిమా అందరూ చూడండి, వీళ్ళని ఆశీర్వదించండి, ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో వచ్చేలాగా కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటే అనే టైటిల్ ఇట్ సెల్ఫ్ సినిమాటిక్గా కాకుండా అంటే కామన్ మ్యాన్కి కనెక్ట్ అయ్యి వాడు మాట్లాడుకునే లాంగ్వేజ్లో టైటిల్ ఇట్ సెల్ఫ్ బాగా అట్రాక్టివ్గా ఉంది. వన్స్ ఈ సినిమా చూడటానికి వెళ్ళిన తర్వాత ఒక 10 minutes సినిమా ఏంటి ఏ ధైర్యంతో తీశారు, ఈ హీరోని పెట్టి ఈ హీరోయిన్ని పెట్టి అనే సెన్స్ పోయి
ఆ తర్వాత ఉన్న 2 hours సినిమాని విల్ ఎంజాయ్డ్ ఎ లాట్ లైక్ ఎనీథింగ్. అంటే ఒక సూపర్ హిట్ సినిమాని కనుక థియేటర్లో చూస్తే ఎంజాయ్ ఎలా చేస్తామో అలా ఎంజాయ్ చేసాం సినిమాని. ఇది కొత్త సినిమా, లేకపోతే ఒక లో బడ్జెట్లో తీసిన సినిమా, లేకపోతే కొత్త ఆర్టిస్టుల మీద తీసిన సినిమా అనేది మర్చిపోయాం టోటల్గా. కామన్గా ఏంటంటే కొత్త వాళ్ళు ఆర్టిస్టులు అనగానే డైజెస్ట్ చేసుకోం. ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా వచ్చినప్పుడు అతను హీరోగా మనం వేరే కథకైతే డైజెస్ట్ చేసుకోం, కానీ కథ అతను బాడీ లాంగ్వేజ్కి రాశారా అన్నట్టు ఉంటుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా లాంటి సూపర్ హిట్ సినిమా తీసుకుంటే, ఇప్పుడు మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటే సినిమాలో హీరోని కానీ హీరోయిన్ కానీ మిగతా క్యారెక్టర్ ఫ్రెండ్స్ కానీ మదర్ని ఫాదర్ని వీళ్ళు ఎవరిని తీసుకున్నా వాళ్ళని ఊహించుకొని కథ రాశారా అనేంత పర్ఫెక్ట్ ఐడెంటిటీ ఉన్న ఆర్టిస్టులు కానీ వాళ్ళు కానీ అసలు ఎక్స్ట్రానరీగా ఎంజాయ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దూకుడికి ఎక్స్పెక్టేషన్స్ వెళ్తారో, లేకపోతే ఒక రెడీ డీ లాంటి సినిమాలకి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ రా, ఈ డైరెక్టర్ది శ్రీను వైట్ల ఫిల్మ్ భలే ఉంటుందిరా, లేకపోతే పూరి జగన్నాథ్ ఫిల్మ్ భలే ఉంటుందిరా అని ఒక ఇమేజ్తో వెళ్తారో, ఈ సినిమాకు ఉన్న ఇమేజ్ ఏంటంటే ఎంటైర్లీ ఎంజాయబుల్ ఫిల్మ్ అనే ఒక ఇమేజ్తో వెళ్ళొచ్చు హ్యాపీగా మీరు థియేటర్స్కి. యూ విల్ ఎంజాయ్ అలాట్ షూర్లీ. హాయ్ అండి, నా పేరు ఆనంద్ రంగా. మా ఊరిలో ఒకసారి ఏం జరిగిందంటే అనే సినిమా చూశానండి నేను. ఇట్స్ అ వెరీ వెరీ స్వీట్ ఆనెస్ట్ ఫిలిం అండి. డెఫినెట్గా మీరందరూ చూస్తే ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ప్లీజ్ గో వాచ్ ఇట్. చాలా మంచి విలేజ్ నేటివిటీ, కామెడీ, కథ, ట్విస్ట్లు అన్నీ ఉన్న ఒక మంచి ఫిలిం అండి. సో ప్లీజ్ అందరూ వెళ్ళి చూడండి. అంత బాగా తీశాడు, చాలా ఆనెస్ట్గా, చాలా అంటే గట్స్తో తన కథను నమ్ముకొని తన టాలెంట్ నమ్ముకొని ఈ ఫిలిం చేశాడు. సో ప్లీజ్ గో వాచ్ ఇట్. మా ఊర్లో ఓసారి ఏం జరిగిందంటే సినిమా టైటిల్ అది. సినిమా చూడండి, చాలా బాగుంది. నేను చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఒక మంచి సినిమా చూశాను అనే ఫీలింగ్ తోటి బయటకు వచ్చాను. ఇట్లాంటి మంచి ఫిలిమ్స్ ఇంకా రావాలి, అండ్ ఇట్లాంటి యంగ్స్టర్స్, క్రియేటివ్ కేపబిలిటీస్ ఉన్నవాళ్ళు ఇంకా చాలామంది రావాలి. ఇట్లాంటి ఒక లో బడ్జెట్లో ఎలాంటి ఫేసెస్, తెలియని ఫేసెస్ తోటి కష్టపడి ఒక టీమ్గా ఫామ్ అయ్యి చేశారు ఈ సినిమా. A sincere and a very genuine attempt. Watch the film. ఈ నవ్య ఆర్ట్ ప్రొడక్షన్స్ వాళ్ళు మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటే సినిమాని మా దర్శకుడు, కొత్త దర్శకుడిని చందుని పరిచయం చేస్తూ సినిమా తీయడం జరిగింది. నిజంగా సినిమాకి వచ్చేటప్పుడు అందరూ కొత్త వాళ్ళు, దర్శకుడు కొత్త వాళ్ళు, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రావడం జరిగింది సినిమాకి. బట్ సినిమా చూసిన తర్వాత మటుకు అటు నటించిన వాళ్ళు కానీ దర్శకుడు కానీ ఎంతో పరిణతి చెందిన విధానంతో సినిమా ఉంది ఇవాళ. ముఖ్యంగా దర్శకుడి గురించి చెప్పుకోవాలంటే మొదటగా కొత్త వాళ్ళని, తను కొత్తవాడైనా కూడా ఆ ఇది లేకుండా అందరి చేత చాలా బాగా చేయించాడు. ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాని ఎటువంటి భేషజాలు లేకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ సినిమా తీయటం అనేది మటుకు నిజంగా చాలా గొప్ప విషయం, హర్షించదగ్గ విషయం. ఒక స్క్రీన్ ప్లే విధానంలో ప్రతి దర్శకుడు మెచ్చుకునే విధానంగా ఒక కథని చెప్పే విధానం ఇలాగా ఉండొచ్చు అనేది చాలా గొప్పగా చెప్పారు. మీరు చూస్తే 10 మంది డిస్కస్ చేసుకునేటట్టుగా ఉంటుంది. నిజంగా మేము అందరం ఎంతో అప్రిషియేట్ అయ్యి సెకండ్ టైం కూడా మేము చూసామంటే దీని ఇంట్రెస్ట్ అందరూ చూడదగ్గ సినిమా. డెఫినెట్గా మీరు ఎంటర్టైన్ అవుతారు. 2 hours కంటిన్యూస్గా నవ్వుతూ ప్లస్ కంటిన్యూస్గా ఒక కథ కన్వే అవుతూ చాలా గొప్పగా తీశారు. ఇది నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడే చెప్పాను, ఇది అవార్డ్స్లో ఎవరికి వచ్చినా రాకపోయినా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అవార్డు వస్తుంది అని చెప్పున్నాను. డెఫినెట్గా అసలు ఏం జరిగిందంటే అనే క్వశ్చన్ మార్క్ మీకు ఎండ్ ఆఫ్ ద ఫిలిం వరకు నిలబెట్టగలగటం నిజంగా దర్శకుడి యొక్క ప్రతిభ ఇందులో కనపడుతుంది.